IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. ఈ రోజు మనం ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి. ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ కి మనం 3 రైడ్స్ ని వాడుతూ ఉంటాం. ఒకటి ఓలా, ఊబర్ అండ్ ర్యాపిడో విషయాన్ని పక్కన పెడితే గనక ఊబర్ అండ్ ఓలా గురించి అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. దీంట్లో అయితే అంటే మనం ఒక కొద్ది రోజుల నుంచి గమనిస్తున్నాం, కానీ ఈ పాయింట్ ఇప్పటి వరకు హైలైట్ కాలేదు. బట్ ఈ రోజు అయితే బాగా హైలైట్ అయ్యింది. కేంద్రం కూడా ఓలాకి ఊబర్కి సంస్థలకైతే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఓలా ఊబర్ సంస్థలకు కేంద్రం షాక్. స్మార్ట్ ఫోన్, యాపిల్ ఫోన్ల మధ్య రేట్లలో చాలా తేడా ఉంటున్నాయి. మనం ఎప్పుడైతే రైడ్ బుక్ చేస్తున్నామో స్మార్ట్ ఫోన్లో ఒకలాగుంటుంది, ఐఫోన్లో ఒకలాగుంటుంది. ఈ తేడాని ఒక వ్యక్తి గమనించి కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యంలో కేంద్రం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థలకైతే అల్టిమేటమ్స్ ఇవ్వడం కూడా జరిగింది. అసలు ఎందుకు ఇచ్చింది, ఏంటి, ఎక్కడ తేడాలు ఉన్నాయి, మనం కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ఈ వీడియోలో క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనకి తెలియజేస్తుంది ఏంటంటే ఓలా ఊబర్ సంస్థలకు కేంద్రం షాక్. స్మార్ట్ ఫోన్, యాపిల్ ఫోన్ల మధ్య రేట్లలో తేడాలు ఎందుకున్నాయి అని కూడా కేంద్రం అయితే ఆ సంస్థల్ని క్వశ్చన్ చేసిన పరిస్థితి అయితే మనకి క్లియర్గా కనిపిస్తోంది. యాప్ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఓలా, ఊబర్ సంస్థలకు ఊహించని షాక్ తగిలింది. ఫోన్ మోడల్ని బట్టి ఎక్స్ట్రా ఛార్జీలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా రేట్స్ ఎక్కువ ఇవ్వడం కూడా జరుగుతోంది. వాటిల్లో మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే ఒకలాగా, ఐఫోన్లో ఒకలాగా ఉన్నట్లుగా అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇదే విషయం అయితే ఒక వ్యక్తి కూడా కంప్లైంట్ చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ రోజు అయితే కొన్ని నిర్ణయాలు తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కూడా కోరింది. యాప్ ఆధారిత క్యాబ్ సర్వీస్ అందిస్తున్న ఊబర్, ఓలా సంస్థలకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. ఆయా సంస్థల ప్రైజింగ్ పాలసీపై ఇటీవల ఫిర్యాదులు ఎక్కువయ్యాయని కూడా తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఆ 2 సంస్థలకైతే నోటీసులు జారీ చేసింది. క్యాబ్ సర్వీసులు అందిస్తున్న సంస్థలు ఫోన్ రకం, ధరలను బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నాయని కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ఆరోపణలు కూడా చాలా మా వరకు వచ్చాయి. అలాగే లో బ్యాటరీ ఉన్న ఫోన్తో బుక్ చేస్తే ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని కూడా సోషల్ మీడియాలో పోస్టులు కూడా ఈ మధ్యకాలంలో మనం చూసాం. ఇదే కాదు, కొన్ని ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి కూడా అలాంటివి వస్తున్నాయని అయితే తెలుస్తుంది. దాని మీద అయితే ఇంకా కేంద్రం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ప్రస్తుతం అయితే మనకి ఊబర్ అలాగే ఓలా సంస్థల మీద అయితే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్కి ఒక ధర, ఐఫోన్కి అయితే ఇంకో ధర ఉండడమే కాకుండా ఫోన్ ధరను బట్టి ధరల్లో తేడా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై పూర్తి విచారణ ఇవ్వాలని ఓలా, ఊబర్ క్యాబ్ సర్వీస్ సంస్థలకైతే వినియోగదారుల మంత్రిత్వ శాఖ నోటీసులు అయితే జారీ చేసినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఒకేసారి 2 కంపెనీలు వేర్వేరుగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయన్న ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ విషయంపై కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ చర్యలు చేపట్టింది. ఒకేసారి సర్వీస్కు 2 వేర్వేరు ధరలు ఎలా నిర్ణయిస్తారో చెప్పాలని కూడా ఆ సంస్థలను కోరినట్టుగా అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ఛార్జీలో తేడాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొంది. ఛార్జీల విషయంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు సరైన వివరణ ఇవ్వాలంటూ స్పష్టం చేసింది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి చెందిన రిషబ్ సింగ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్ట్ అది కాస్త వైరల్ అయింది. క్యాబ్ సర్వీస్లో అందించే ఊబర్ సంస్థ ఫోన్ రకంతో పాటు అందులో ఉంటే బ్యాటరీ పర్సంటేజ్ని బట్టి కూడా ఛార్జీల్లో వ్యత్యాసం చూపిస్తుందంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఆ ఫిర్యాదులో 2 ఆండ్రాయిడ్, 2 ఐఫోన్లు ఉపయోగించి పరిశీలించినప్పుడు ఏ విషయాన్ని గుర్తించినట్లు ఫోటోలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అన్ని డివైస్లో ఒకే ఖాతాలో లాగిన్ అయితే ఒకే ప్రాంతానికి రైడ్ బుక్ చేసిన ఛార్జీలో చాలా వ్యత్యాసం ఉందని గుర్తించినట్లుగా కూడా రాసుకొచ్చారు. అలాగే ఈ తరహా ఫిర్యాదులపై సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం చర్యలకు కూడా సిద్ధమైనట్లుగా కూడా మనకి తెలుస్తోంది. సో చూసారు కదా, మనం ఊబర్ అలాగే ఓలా రైడ్స్ మనం బుక్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఒక ఫోన్లో కాదు 4 ఫోన్లు చూసి కూడా బుక్ చేసుకోవాలి అనే పరిస్థితి కూడా వచ్చిందని కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇట్లా చేయడం వల్లనే ఆ సంస్థలకు అన్నిటికీ కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ అయితే క్లియర్గా ఇవ్వాలి, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా చెప్పాలి అని కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగింది. ఈ విషయానికి సంబంధించి ఇటు ఓలా సంస్థ కానీ అలాగే ఊబర్ సంస్థ కానీ స్పందిస్తుందేమో చూడాలి. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ.